రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, తూర్పు విదర్భ ప్రాంతంలో కొనసాగుతున్న మరో ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ 7 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ప్రీ మాన్సూన్ సీజన్లో ఏర్పడాల్సిన మేఘాలు మాన్సూన్ సీజన్లో ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది మాన్సూన్ వర్షాలు గణనీయంగా తగ్గాయి. క్యూములోనింబస్ మేఘాలతో ఎక్కువ వర్షాలు కురిశాయి. సినాప్టిక్ కండిషన్స్ తో పడాల్సిన వర్షాలు పెద్దగా కురవలేదు. అలాగే అన్ని సీజన్లలో వేడి ఎక్కువగా ఉండే రోజుల సంఖ్య పెరుగుతోంది. మున్ముందు మరిన్ని ఊహలకందని మార్పులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ 7 నుంచి 11 సెంటీమీటర్ల వరకు భారీ వర్షాలు మనకి ఈ ఆదిలాబాదు, కుమరంభీము, అలాగే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో సుమారు 9 ప్రాంతాల్లో మనకి నిన్న భారీ వర్షం నమోదైంది. అయితే ఇప్పుడు మనకి ఉన్న సిస్టమ్ ఏంటంటే మొన్న తీరాన్ని దాటినటువంటి అల్పపీడనం ప్రస్తుతం అది ఉపరితల ఆవర్తనంగా మారి మనకి తెలంగాణకి అడ్జసెంట్గా విదర్భ ప్రాంతంలో ఉంది. అరౌండ్ 5.1 కిలోమీటర్స్ వరకు దాని సముద్ర తల నుంచి 5.1 కిలోమీటర్ల ఎత్తు వరకు దాని ప్రభావం ఉంది. అయితే ఇది అంత స్ట్రాంగ్ సిస్టమ్ కాదు. దీనివల్ల తేమ లభ్యత అయితే ఉంటుంది కానీ పూర్తిగా క్లౌడీనెస్ వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఏమవుతుందంటే మనకి ఈ పగటిపూట టెంపరేచర్లు అనేవి పెరిగిపోతున్నాయి. క్లౌడీనెస్ తగ్గి టెంపరేచర్లు పెరిగిపోయినప్పుడు ఈ సాయంత్రం సమయంలో ఈ తేమ అనేది ఎక్యుములేట్ అవ్వడం వల్ల అక్కడికక్కడ మనం ఊహించాను దానికంటే ఎక్కువ కొన్ని ప్రాంతాల్లో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక 2-3 గంటల్లో ఉన్నట్టుండి భారీ వర్షాలు అనేవి సంభవిస్తున్నాయి. ఇవి యాక్చువల్గా వేసవి కాలంలో జరిగే పరిణామం. వీటిని మనం ముందుగా 1 రోజు 2 రోజుల ముందుగా ప్రిడిక్ట్ చేసేంత అవకాశం ఉండదు. మనం జనరల్గా ఏంటంటే దీని ఎఫెక్ట్ ఏ జిల్లాల మీద ఉంటుంది అన్నది మనం బ్రాడ్గా చెప్పగలుగుతాం. అయితే అది ఏమవుతుందంటే దానికంట ఎక్కువ అంటే పగటిపూట వచ్చిన ఈ ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం ఒక 2-3 గంటల పాటు ఆయా ప్రాంతాల్లో అనుకున్న దానికంటే భారీ వర్షాలు వస్తున్నాయి. సో ఈరోజు కూడా మనం ఈ ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో మనకి భారీ వర్ష సూచన చేస్తూ ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. మనకి ఈ సిస్టమ్ వల్ల ఈరోజు రేపు కొద్దిపాటి భారీ వర్షాలు, క్లౌడీనెస్, చెదురుమదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది. తర్వాత మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం చాలా దూరంగా ఉంది ప్రస్తుతం. అది బలపడినట్టయితే, అల్పపీడనంగా బలపడినట్టయితే తర్వాత వర్షాలు పుంజుకునే అవకాశం ఉంటుంది. సో ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. తర్వాత అది పూర్తిగా బలపడి తీరం దగ్గరికి చేరుకోవడానికి ఇంచుమించు 4-5 రోజులు పట్టొచ్చు. మనం ఆల్రెడీ వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ ప్రాంతంలో క్యూములోనింబస్ మేఘాలు తాకిడి ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ ప్రాంతాల్లో మనకి